కీర్తనలు 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎన్నో అద్భుతమైన స్తుతులున్నాయి. మీకు ప్రార్థించడం రాకపోయినా వీటిని స్తుతించండి. ప్రతిరోజు ఇలా మనస్ఫూర్తిగా మీ నోటితో ఈ స్తుతులను పలకండి. దేవుణ్ణి మీరిలా స్తుతించండి, మహింపరచండి. దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలను మీరు పొందుకోగలరు. త్వరలోనే మీ యొక్క ప్రతి పరిస్థితి తప్పకుండా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మీరు కూడా స్తుతించండి. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములేసయ్యా. ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడా మీకు స్తోత్రములేసయ్యా. నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములేసయ్యా. రక్షణ యెహోవాదే అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిస్తానన్న దేవా మీకు స్తోత్రములేసయ్యా. నీవే నాకు అతిశయాస్పదంగాను నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములేసయ్యా. నిన్ను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. పరిశుద్ధ పర్వతమైన సియోనుపై ఆసీనుడవైన దేవా మీకు స్తోత్రములేసయ్యా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూదిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు నీవు కాదు కనుక నీకు స్తోత్రములేసయ్యా. నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరిచే దేవా నీకు స్తోత్రములేసయ్యా. నీతిమంతుల్ని ఆశీర్వదించు దేవా నీకు స్తోత్రములేసయ్యా. నీ దయతో నన్ను కప్పి ఉంచే దేవా మీకు స్తోత్రములేసయ్యా. నీ కృపను బట్టి నన్ను రక్షించే దేవా మీకు స్తోత్రములేసయ్యా. నన్ను బాగుచేయు దేవా మీకు స్తోత్రములేసయ్యా. నా రోదన ధ్వనిని వినని దేవా మీకు స్తోత్రములేసయ్యా. నా విన్నపాలను ఆలకించిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించు దేవా నీకు స్తోత్రములేసయ్యా. జనములకు తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములేసయ్యా. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా మీకు స్తోత్రములేసయ్యా. నీతిగల వారిని స్థిరపరిచే దేవా నీకు స్తోత్రములేసయ్యా. యథార్థ హృదయాలను రక్షించే దేవా నీకు స్తోత్రములేసయ్యా. న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవా నీకు స్తోత్రములేసయ్యా. భూమి అందంతటా నీ నామం ఎంతో ప్రభావం కలది గనుక మీకు స్తోత్రములేసయ్యా. ఆకాశమును చంద్ర నక్షత్రములను కలుగచేసిన దేవా నీకు స్తోత్రములేసయ్యా. నీ చేతి పనులపై మాకు అధికారం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములేసయ్యా. నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చే దేవా నీకు స్తోత్రములేసయ్యా. నా శత్రువులని నశింపచేసే దేవా నీకు స్తోత్రములేసయ్యా. శాశ్వతంగా సింహాసనాసీనుడవైన దేవా మీకు స్తోత్రములేసయ్యా. నీతిని బట్టి లోకమునకు తీర్పును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయమును తీర్చు దేవా మీకు స్తోత్రములేసయ్యా. నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టే వాడవు కాదు కనుక మీకు స్తోత్రములేసయ్యా. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములేసయ్యా. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు కనుక మీకు స్తోత్రములేసయ్యా. నిరంతరం రాజై ఉన్నవాడా మీకు స్తోత్రములేసయ్యా. బాధపడు వారి కోరికను నీవు వినేవాడవు కనుక మీకు స్తోత్రములేసయ్యా. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయం తీర్చుదేవా మీకు స్తోత్రములేసయ్యా. మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఇలానే దేవుణ్ణి స్తుతించి దేవునికి మీరు మరింత దగ్గరవ్వండి. మీకు రోజుకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు దేవుణ్ణి ఇలా స్తుతించండి, మహిమపరచండి. దేవుని నుంచి గొప్ప అద్భుతాలను పొందుకోండి. అదేవిధంగా నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయుంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇలాగ దేవుని స్తుతులు నేను అందిస్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా కీర్తనలు 11-20 అధ్యాయం వరకు స్తుతులను అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా స్తోత్రములు అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి దేవుణ్ణి స్తుతించి మహింపరచమని చెప్పండి. దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగం అవ్వండి.